ఇప్పుడంతా సోషల్ మీడియా కాలమైంది. ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా సోషల్ మీడియా అవసరం ఏర్పడింది. సోషల్ మీడియాలో టీడీపీ శక్తివంతంగా ఉందనేది అందరికీ తెలుసు. సోషల్ మీడియానే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా టీడీపీకి చాలా అండ ఉంది. ఏమి ఈనాడైతేనేం, ఆంధ్రజ్యోతి అయితేనేం, TV5 అయితేనేం, ABN, ఈటీవీ ఒకటేంటి, ఇంకా అట్లే సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్ ఛానళ్ళు టీడీపీ కోసం పనిచేస్తున్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ పనితీరును బాగా ప్రశంసిస్తా అద్భుతంగా ఉంది పాలన అంటూ అనుకూలంగా చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వమే ఒక సోషల్ మీడియా సైన్యాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఉంది కదా, దాని తరపున కొందరు ఉద్యోగుల్ని నియమించుకోవడానికి సిద్ధమైంది. ఇంతకుముందు ఇదే టీడీపీ, ఇదే జనసేన, బీజేపీ, వైసీపీ సర్కారు డిజిటల్ మీడియా కార్పొరేషన్ వాళ్ళ దానికి తన పార్టీ వాళ్ళని నియమించుకొని ఇష్టం వచ్చినట్టు మా పైన దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించినారు. కానీ ఇప్పుడు ఇదే కూటమికి ఆ డిజిటల్ మీడియా కార్పొరేషనే మళ్ళీ అవసరమైంది. మంత్రుల పేషీల్లో అంట ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక అసిస్టెంట్ని నియమించుకుంటారంట. మీరంతా దరఖాస్తు చేసుకోవాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మరి ఎంతెంత జీతాలు ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు, ఎవరిని తీసుకుంటారో కూడా మనకేమి తెలియదు. వీళ్ళేమన్నా ప్రతిభ ఆధారంగా తీసుకుంటారనే నమ్మకం అయితే నాకు లేదు. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని తీసుకుంటారని మనం ఆశించడం అత్యాశ అవుతుంది. అంతా తాను ముక్కలే, అందరూ దొందే.